రామవులు ఏం పండుకోలేదు. తెలంగాణకు ఏ రకంగా అన్యాయం జరుగుతుంది, జరిగిన అన్యాయాన్ని మళ్ళీ ఏ రకంగా తీసుకురావాలి. ఉద్యమాలు మాకేం కొత్త కాదు, రోడ్ల మీద కూడా మళ్ళా కూడా కూర్చుంటామని చెప్పి మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేసీఆర్ మాట్లాడి కేటీఆర్ మళ్ళా కూడా రోడ్ల మీద కూర్చుంటాం. ఈ రోజు మీరు ఏదైతే హామీలు ఇచ్చిందో మేమేమనలేదు. ఖచ్చితంగా మీరు కనుక 5 ఏళ్లలో మేము హామీలు ఇస్తా అంటే 5 ఏళ్ళు కూడా మేము ఆగడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ 100 రోజుల్లో మీకు చేసి చూపిస్తామని చెప్పి మోగోలు అని చెప్పి మాట్లాడినటువంటి ఈ యొక్క కాంగ్రెస్ నాయకులను అడుగుతా ఉన్నాం. ఈ రోజు ఏదైతే 3 నెలల వైఖరి ప్రభుత్వం వైఖరి రద్దు చేయాలి. ఎల్ఆర్ఎస్ వెంటనే రద్దు చేయాలి. ఎల్ఆర్ఎస్ వెంటనే రద్దు చేయాలి. ఎల్ఆర్ఎస్ వెంటనే రద్దు చేయాలి. ప్రభుత్వం గౌరవ కేటీఆర్ గారి ఆదేశానుసారం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కలెక్టరు, రెవెన్యూ డివిజన్లు, అట్లాగే మున్సిపల్ కమిషనర్ కార్యాలయాల ముందు గతంలో కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఆనాడు పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉండి ఎల్ఆర్ఎస్ని రెగ్యులర్ చేసుకోవాలనే ఉద్దేశంతో తాత్కాలికంగా 1000 రూపాయలు రుసుము విధిస్తే మేము అధికారంలో వస్తే 1 రూపాయి కూడా లేకుండా మేము యొక్క ఎల్ఆర్ఎస్ని అమలు చేస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మాటని వాళ్లకు గుర్తు చేయడం కోసం మాత్రమే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఈ ధర్నా నిర్వహించడం జరుగుతుంది. తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ని రద్దు చేసేంత వరకు బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుందని చెప్పి నాగార్జునసాగర్ నియోజకవర్గం తరఫున మేము తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు గౌరవ బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆదేశాల మేరకు నిన్న ఈరోజు ధర్నాలు నిర్వహించి ఈరోజు మున్సిపల్ కమిషనర్ గారి దగ్గర మెమోరాండం ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి ముఖ్యంగా ఏదైతే మున్సిపాలిటీ పరిధిలో ఎక్కువ శాతంగా ఎల్ఆర్ఎస్ అప్లై చేసుకున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు, ఇప్పుడు కాంగ్రెస్ మంత్రులుగా ఉన్నప్పుడు ఉన్నటువంటి సీతక్క గారు కావచ్చు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కావచ్చు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు అప్పట్లో ఏదైతే ప్రజలను అడ్డు విరుస్తూ ఈ ఎల్ఆర్ఎస్ రుసుము వసూలు చేస్తున్నారని చెప్పి అప్పుడు మన బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఎద్దేవా చేసినారో, ఈరోజు వాళ్ళు ప్రభుత్వానికి రాగానే మళ్ళీ ఇవన్నీ వాళ్ళ అన్న మాటలనే మర్చిపోయి ఈరోజు ప్రజల్ని ఇబ్బంది పెట్టే విధాన్ని వ్యతిరేకిస్తూ మేమందరం కూడా ధర్నా నిర్వహించడం జరిగింది. ఏదైతే మిగతా ఉన్నటువంటి అన్ని హామీలకు సంబంధించి కూడా 100 రోజులు అడిగిరు కాబట్టి వాటి సమయం కూడా పూర్తి కాగానే ప్రతి ఒక్క దాని మీద కూడా ఖచ్చితంగా ప్రజల తరపున గొంతు విప్పి గౌరవ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి అధ్యక్షతన ధర్నాలు నిర్వహిస్తాం, ప్రజల తరపున గొంతు విప్పుతాం, ఇదే విధంగా ప్రజల తరపున పోరాడతాం అని చెప్పేసి తెలియజేయడానికే నేడు ప్రథమంగా ఏదైతే ఎల్ఆర్ఎస్ రుసుము వసూలు చేయాలని వాళ్ళు ఏదైతే దుర్బుద్ధి పుట్టిందో దానికి వ్యతిరేకంగా ఈరోజు ధర్నా నిర్వహించడం జరిగింది. అలాగే మన కమిషనర్ గారికి దాని మెమోరాండం కూడా ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి ఈరోజు నాగార్జున సాగర్ నియోజకవర్గం మొత్తం కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ కూడా పెద్ద ఎత్తున కదిలి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజల తరపున, తెలంగాణ ప్రజల తరపున ఈరోజు గొంతు విప్పడం సంగతి తెలియజేస్తూ గౌరవ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గారు ఏ ఆదేశం ఇచ్చినా కానీ పెద్ద ఎత్తున కదిలి బీఆర్ఎస్ పార్టీ మొత్తం కూడా నాయకులం అందరం కూడా తెలంగాణ పక్షాన నిలబడి తెలంగాణ ప్రజల తరపున కొట్లాడతాను కూడా తెలియజేస్తూ ఈ ధర్నాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరు కూడా నా తెలంగాణ ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తున్నాను.